హాయ్ గాయ్స్, నేషనల్ అవార్డ్స్ 2023 ఇయర్కి అనౌన్స్ చేశారు భయ్య కొద్దిసేపటి క్రితం. 71st నేషనల్ అవార్డ్స్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ అవార్డ్స్ని అనౌన్స్ చేసింది అశుతోష్ గోవారేకర్. ఆయన లగాన్, స్వదేశ్ ఇలాంటి సినిమాలు తీశాడు. జ్యూరీ అని ఒకటి ఉంటుంది, అంటే కొంతమంది కలిసి ఈ అవార్డ్స్ని డిసైడ్ చేస్తారు. డిఫరెంట్ స్టేట్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆ జ్యూరీలో ఉంటారు. సో మన హైదరాబాద్ నుంచి విఎన్ ఆదిత్య గారు మనసంతా నువ్వే డైరెక్ట్ చేశారు కదా, ఆయన హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేశారు. సో అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయి, డిజర్వింగ్గా కాదా, ఈ వీడియోలో చూద్దాం మనం. స్పెసిఫికలీ నేషనల్ అవార్డ్స్లో తెలుగు మూవీ అవార్డ్స్ దాని గురించే మాట్లాడబోతున్నాం. అండ్ కొన్ని నేను రివ్యూ ఇచ్చిన హిందీ మూవీస్ ఆర్ వేరే లాంగ్వేజ్ మూవీస్ దాని గురించి కూడా మాట్లాడతాను. భగవంత్ కేసరికి నేషనల్ అవార్డ్ వచ్చింది భయ్య, బెస్ట్ తెలుగు ఫిల్మ్. ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఉంటుంది. ఈ సినిమాని తమిళ్లో విజయ్ గారు రీమేక్ చేస్తున్నారని ఒక టాక్. ఆ రూమర్ లో అస్సలు నిజం లేదని అది కూడా ఒక టాక్. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే సీన్ ఏదైతే ఉందో చాలా హెవీ అమౌంట్ పే చేసి ఆ సీన్ ని తీసుకున్నారంట. ఆ సీన్ ని మాత్రమే తీసుకున్నారని రూమర్స్. సో ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ భగవంత్ కేసరి బాలకృష్ణ గారు ఎవరైతే నటించారో అనిల్ రవిపూడి డైరెక్ట్ చేశారు. ఆ సినిమాకి బెస్ట్ తెలుగు ఫిల్మ్ నేషనల్ అవార్డ్ వచ్చింది 2023. ఈ సినిమాకి ఎందుకు ఇచ్చారు, ఆ ఇయర్ లో వేరే సినిమాలు ఏం లేవా అని కొంతమంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అసలు ఆ ఇయర్ లో ఏమేమి సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆ లిస్ట్ ఒకసారి చూద్దాం. సో ఆ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలు పెద్ద లిస్టే ఉంది భయ్య. సామజవరగమన, ఏజెంట్, మ్యాడ్, సలార్, హాయ్ నాన్న, కీడా కోలా, రంగ మార్తాండ, బబుల్ గమ్, మంత్ ఆఫ్ మధు, రావణాసుర, బెదుర్ లంక, రంగబలి, మంగళవారం, కస్టడీ, సర్, పెద్ద లిస్టే ఉంది. దాంట్లో భగవంత్ కేసరి ఒక మూవీ. సో వీటిని అన్నిటిని పక్కన పెట్టి భగవంత్ కేసరికి ఎందుకు ఇచ్చుంటారంటే దాంట్లో విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక ఓల్డ్ మ్యాన్ తన డాటర్ ని ట్రైన్ చేయడం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వాటి గురించి మాట్లాడడం, దట్ ఈస్ ద రీజన్ వై భగవంత్ కేసరి ఈస్ గెటింగ్ ద అవార్డ్. యాక్చువల్లీ సర్ సినిమా కూడా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంటుంది. మేబీ జూరీ మెంబర్స్ కంటెంప్లేట్ చేసి ఉంటారు సర్ ఆర్ భగవంత్ కేసరి అని. భగవంత్ కేసరికి ఇచ్చారు ఫైనల్లీ. ఓకే, తమిళ్ బెస్ట్ ఫిల్మ్ ఏమో పార్కింగ్ సినిమాకి ఇచ్చారు భయ్య. నేను రిలీజ్ అయినప్పుడు చూడలేదు, ఓటీటీలో రీసెంట్లీ చూసాను. ఐ థింక్ ఇట్ డిజర్వ్స్. దాంట్లో ముస్లైన క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేశారో వన్ ఆఫ్ ద టెనెంట్, హీరో కాకుండా ఇంకో ఆయన ఉంటారు కదా, ఆయన కూడా ఒక అవార్డు వచ్చింది, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అనుకుంటా. హనుమాన్ సినిమాకి బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ అవార్డు వచ్చింది. ఇంకా 2-3 అవార్డులు కూడా వచ్చాయి. బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఏవీజీసీ కేటగిరీ. ఏవీజీసీ అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్. ఈ కేటగిరీలో బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది హనుమాన్ సినిమాకి. 2025 అయితే పక్కా మహా అవతార్ నరసింహ సినిమాకి రాబోతుంది. బెస్ట్ లిరిక్స్ తెలుగు ఊరు పల్లెటూరు, బల్గం సినిమా. లిరిక్స్ రాసింది కాసర్ల శ్యామ్ గారు. యానిమల్ కి బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది భయ్య, హర్షవర్ధన్ రామేశ్వర్, బాగా కొట్టాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. బేబీ మూవీకి 2 అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ స్క్రీన్ ప్లే సాయి రాజేష్ అండ్ ఒక సాంగ్ ఉంది ప్రేమిస్తున్నా. బెస్ట్ మేల్ సింగర్ తెలుగు పివిఎన్ఎస్ రోహిత్ కి వచ్చింది. బాగుంటుంది ఆ సాంగ్, విజువల్లీ కూడా చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. పివిఎన్ఎస్ రోహిత్ ది ఒక సాంగ్ ఉంటుంది భయ్య, కొండపొలం అనే సినిమాలో. బ్యూటిఫుల్ సాంగ్, కీరవాణి గారు కంపోజ్ చేశారు. ఆ సాంగ్ విని చాలా రోజులు అయింది, కానీ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు లూప్లో వినవండి ఆ సాంగ్. ఆ సాంగ్ పేరు ఓబులమ్మ. మీరు కూడా వినండి, విని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ 2018 మూవీ మలయాళంది ఉంది కదా, వరదలు వస్తాయి సినిమాలో. చాలా హై రేటింగ్ ఇచ్చాను ఆ మూవీకి, చాలా ఎక్కువ టమాటోలు ఇచ్చాను. నాకు కూడా మస్తు అనిపించింది ప్రొడక్షన్ డిజైన్. 2018 మూవీకి బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డు ఇచ్చారు. కేరళ స్టోరీ సినిమాకి కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి భయ్య. దాంట్లో వన్ ఆఫ్ ది అవార్డ్స్ బెస్ట్ సినిమాటోగ్రఫీ. గాంధీ తాత చెట్టు అనే సినిమా వచ్చింది తెలుగులో. చాలా మంది రివ్యూ చేయలేదు ఆ సినిమాకి, బట్ నేను చేశాను. సుకుమార్ గారి డాటర్ కి అవార్డు వచ్చింది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. ఆమె పేరు సుకృతి. నేను నా రివ్యూలో కూడా చెప్పాను బాగా చేసిందని. బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్. ఇది లాంగ్వేజ్ బేసిస్ అలా ఉండదు, అంటే తెలుగుకో బెస్ట్ యాక్టర్, తమిళ్కో బెస్ట్ యాక్టర్, హిందీకో బెస్ట్ యాక్టర్ అలా ఉండదు. ఓవరాల్ గా బెస్ట్ యాక్టర్స్ ఇద్దరికి ఇచ్చారు భయ్య, షేరింగ్ బేసిస్ ఇది. ఒకటి జవాన్ సినిమాకి షారూక్ ఖాన్ కి ఇచ్చారు. షారూక్ ఖాన్ గారికి ఫస్ట్ నేషనల్ అవార్డ్ భయ్య ఇది. 33 years లో ఆయనకు వచ్చిన ఫస్ట్ నేషనల్ అవార్డ్. అండ్ ఇంకోటి నా ఫేవరెట్ మూవీ 12th ఫెయిల్, దాంట్లో విక్రాంత్ మస్సీ ఉన్నారు, ఆయనకు కూడా బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. విక్రాంత్ మస్సీ దాని తర్వాత ఇంకో సినిమా చేశారు, ఆ సినిమా కూడా బాగుంటుంది, సాబర్మతి రిపోర్ట్. ఆ సినిమా కూడా బాగుంటుంది. ఆ సినిమా తర్వాత ఆయన సినిమాలు చేయని, ఇంకా స్పిరిచువాలిటీ మోడ్లోకి వెళ్ళిపోతున్నాను, స్పిరిచువల్ స్పేస్లోకి వెళ్తున్నానని ఏదో చెప్పినట్టు గుర్తు. బట్ సూపర్ యాక్టర్ అయినా హీ నీడ్స్ టు కమ్ బ్యాక్. సో ఫైనలీ నేషనల్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఫిల్మ్ 2023 ఏంటంటే, నేను ఆ ఇయర్ హైయెస్ట్ రేటింగ్ ఇచ్చిన మూవీ 3.85 టమాటోస్ ఇచ్చాను. దట్ ఈస్ నన్ అదర్ దెన్ 12th ఫెయిల్. నాకు బాగా నచ్చిన మూవీ, పిచ్చి పిచ్చిగా ఏడ్చాను, చాలా రికమెండ్ కూడా చేశాను ఆ మూవీని చాలా మందికి. సో దానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది 2023 నేషనల్ అవార్డు వచ్చింది. ఇది భయ్య మ్యాటర్. ఇంకా వాతి అంటే తెలుగులో సర్ మూవీకి జీవి ప్రకాష్కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఇంకా శామ్ బహాదూర్, వికీ కౌశల్ సినిమా ఉంది కదా, దానికి కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. యానిమల్ మూవీకి అన్ఫార్చునేట్లీ ఒకటే నేషనల్ అవార్డు వచ్చింది భయ్య, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మరి సందీప్ రెడ్డి వంగ గారు ఫీల్ అవుతారేమో, బెస్ట్ ఫిల్మ్
బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ ఇవన్నీ అవార్డ్స్ ఎందుకు రాలేదని. బట్ ఇట్స్ ఓకే, స్పిరిట్తో అన్న చాలా నేషనల్ అవార్డ్స్ రావాలని ఆశిద్దాం. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. అంటే పర్సనలీ నేను మిమ్మల్ని కలవలేను కాబట్టి ఈ వీడియో రూపంలో మీకు కంగ్రాచులేట్ చేస్తున్నా. ఇది మ్యాటర్. మీకేమనిపిస్తుంది? డిజర్వింగ్ ఏనా ఈ అవార్డ్స్, లేకపోతే వేరే సినిమాలు డిజర్వింగా? కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.